తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు నెలలో శ్రావణ మాసం, భాద్రపద మాసం రెండు కలిపి ఉన్నాయి. అయితే ఈ ఆగస్టు నెలలోనే 4 గ్రహాలు అనేవి మారబోతూ ఉన్నాయి సూర్యుడితో కలిపి. ఈ 4 గ్రహాల మార్పు కన్యా రాశి వాళ్ళకి ఇబ్బంది పెడుతుందా, అనుకూలంగా ఉంటుందా గురుగారు? సో మీరు కనుక చూసుకున్నారనుకోండి, ఈ కన్య రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పాలండి. కొంచెం ఇబ్బంది పడితే పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంచెం మంది జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషన్లో విపరీతమైన ప్రెషర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా లేడీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుందండి. అంటే కొంచెం ఆలోచించుకొని ప్లానెడ్గా వెళ్ళాల్సిన టైం అని మనం చెప్పొచ్చు అండి. వీళ్ళకి మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇందులో ఉత్తర వీళ్ళకి 2, 3, 4 పాదాలు, తర్వాత హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా మనకి కన్య రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలంతా కూడా ఈ కన్య రాశిలో ఉంటారు. మనం ముందు గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు 17వ తారీఖున మారుతూ ఉన్నారండి. వీళ్ళు సూర్యుడు వచ్చేటప్పుడు సింహరాశి, ఆయన ఓన్ సొంత రాశిలోకి మారుతూ ఉన్నారు. ఇది అంత అనుకూలమైతే కాదు. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో మారుతున్నారు జూలై 21 అని చెప్పాలి. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో జూలై మారుతూ ఉన్నారండి. తర్వాత మనకి కుజుడు 28వ తారీఖు జూలై వీళ్ళు కన్య రాశికి ఉన్న సొంత రాశిలోకి మారుతూ ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూస్తే వీళ్ళకి ధనచ్ఛేదం, శత్రుభేదం, పుష్టిం, కలహం అని చెప్తారండి. అంటే గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల బాధ విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విపరీతంగా ధనం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ ఆఫ్ ఏమంటారు, అప్పటిదాకా వాళ్ళు కనుక ఏదైనా కష్టపడుతుంది, ఆ కష్టానికి తగిన రిజల్ట్ రాకుండా ఆ జాబ్ కానివ్వండి, లేదంటే ఆ ప్రాజెక్ట్ కానీ, ఆ వర్క్ కానీ వీళ్ళు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అండి వీళ్ళు. మనకి 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మనకి మహర్షులు ఏం చెప్తారంటే, స్వస్థానం నాశనం చైవ బంధురోగ ధనవ్యయం ప్రాణపర్యంత మాపత్యం అవమానం వేయే అని చెప్తారండి. ఇది కొంచెం కేర్ఫుల్గానండి. ఫస్ట్ స్వస్థాన నాశనం చేయవ అంటే ఆల్రెడీ వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఒక పదవో, పొజిషనో, ఏదో జాబ్ ఉంటుంది, అది పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను చాలామంది గమనించానండి, 12వ ఇంట్లో సన్ ఉండడం అంత మంచిది కాదండి. ఖచ్చితంగా ప్రాబ్లంలో అవుతుంది. అది కూడాను బాస్ రిలేటెడ్, తర్వాత జాబ్ రిలేటెడ్ ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది. తర్వాత బంధురోగ ధన వ్యయం, ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. బట్ ఇది కాకుండా ప్రాణ పర్యంత మాపత్యం అవమానం, చాలా అవమానానికి గురవుతూ ఉంటారు. ప్రాణాలు పోయేలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే శత్రువులు వీళ్ళని ఏమీ చేయలేరు. పెద్ద హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఏముండవు. హెల్త్ ఒకవేళ పడినా కానీ మళ్ళీ నార్మల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈకేమవుతుందంటేనండి, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మరి శత్రువులు ఏం చేయలేనప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది గురుగారు? శత్రువులు ఏమీ చేయలేరు, కానీ ఇబ్బందులు పెడుతూ ఉంటారు కదా, ఇలా అటెన్షన్ వాళ్ళు డైవర్ట్ చేసేస్తూ ఉంటారు అదనమాట. బట్ వాళ్ళు విన్ అవ్వకపోవచ్చు, కానీ వీళ్ళు డైవర్ట్ అవుతారు కదా, వాళ్ళకి కావాల్సింది అదే. శత్రువులు కింద పడేయటమే కావాల్సింది, శత్రు నాశనం మనం చేయలేం. తన పని తను చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇది వీళ్ళ ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది ఈ టైంలో. తర్వాత కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల అగైన్ ఇది అంత మంచిది కాదు అని మనకు చెప్తారండి. ఇది కూడా వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ టైంలో. జ్వరం, ఖడ్గవ్రణం, భార్య బంధు విరోధకృత్, చంద్రరాశి యక్షరాక్షస పీడనం అంటారు చూడండి. అగైన్ ఇది బేసికల్గా ఈ టైంలో వీళ్ళకి వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళిపోతేనేమో ఏమి లేదండి నార్మల్ అంటారు. ఒకే వృధాగా ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అన్ని చేయించుకుంటూ ఉంటారు. చూస్తేనే నార్మల్ ఉంటుంది, మందులు వాడతారు. మందులు వాడినా కానీ జ్వరం కానీ ఇవి తగ్గదు. ఇది కాకుంటే గొడవలు మనకేమంటారంటే చర్మానికి లేదా కట్టింగ్, అంటే మనకి శరీరానికి గాయాలు, ఈ బ్లడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ ఓన్ బ్లడ్ వీళ్ళు కళ్ళ చూసుకుంటే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటి గురించి యక్షరాక్షస పీడనం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాకు చాలా మంది కాల్ చేస్తుంటే, పీడలు అంటే వీళ్ళకి బాధ ఉంటుంది, అది మెడికల్గా ప్రూవ్ అవ్వదు, బయటకు చెప్పుకోలేరు, లోన్ ఇబ్బంది పడుతూ ఉంటారు, నైట్ టైం నిద్ర పట్టదు, తర్వాత ఇంట్లో సడన్గా ఏదైనా పగిలిపోవటం, ఉన్నటువంటి గొడవ అవటం, దానికి రీజన్ ఏముండదు, తర్వాత ఏదో ఒక పీడించబడినట్లు ఉంటారు, చాలా సైకిక్గా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, వర్క్ అరవటం, ఏదో ఒకటి వాళ్ళకి వీళ్ళ మీద పడిపోయినట్లు ఫీలింగ్లు ఉంటాయి. అంతేకాకుండా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే కుజుడు కానీ సూర్యుడు వీళ్ళకి మంచి పొజిషన్లో లేరండి. అంటే ఈ 2 క్రూర గ్రహాలు అనమాట. అయితే 10వ ఇంట్లో అగైన్ శుక్రుడు ఎంటర్ అవడంతో, శుక్రుడు 10వ ఇంట్లో మంచి పొజిషన్ కాదండి. ఇప్పటిదాకా వీళ్ళకి మంచిగా ఉండి సార్ అని మాట్లాడుకుంటూ వీళ్ళకి అడుగులు మడుగులు అవుతున్నట్లు నటిస్తూ ఉండేసి ఉన్నవాళ్ళు కాస్త
వీళ్ళు కింద ఇదేమంటారు చూడండి, రివర్స్ అయిపోతారు. రివర్స్ అయిపోయి సింహంలాగా గంటేస్తారంట, గాండ్రిస్తారంట సింహంలాగా. రెండోది వీళ్ళు చక్కగా మనం ఏమంటారు, మనకు ఫాలోవర్స్ లాగా అంబులుగా ఉన్నారనుకుంటే వీళ్ళే కొబ్బరి నూనె ఆందం పోసేసి కింద పడేస్తారు. ఇలా బ్యాక్ సైడ్లో బ్యాక్ ఫైటింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మంత్. అంతేకాకుండా వీళ్ళకి కొంచెం కొత్తగా వెహికల్ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఈ రెండు విషయాల్లో పాజిటివ్ అని చెప్పుకోవచ్చండి. మరి నక్షత్రాలను బట్టి చూసినట్టయితే గురుగారు వీళ్ళకి ఏ విధంగా ఉందంటారు? నక్షత్రం మనం ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు 3 ఉంటాయండి. ఇందులో ఉత్తర ఫాల్గుని వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్గా క్షేమము, సౌఖ్యము, వస్త్రలాభం. బట్ నెగిటివ్ సైడ్లో మరణము, మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి మెయిన్ కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభము ఉంది, క్షేమము ఉంది, సౌఖ్యము ఉంది, పరవాసం ఉంది, విదేశాగమనము, లాభము ఉంది. అంటే హస్త నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటే అంత ఎక్కువగా వీళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది. నక్షత్రం ప్రకారం చూసుకుంటే కొంచెం ఫార్ బెటర్గా ఉన్నారని మనం చెప్పుకోవాలి. చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది, ఫారిన్లో స్టే చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది, వస్త్రలాభం ఉంది, మనకి లాభం ప్రకారం ఉంది. బట్ వీళ్ళకి ఓన్లీ హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే నక్షత్రం ప్రకారం చూసుకుంటే కొంచెం ఫార్ బెటర్గా ఉంది. మనం ఇండివిజువల్ గ్రహాలు అయితే ఫస్ట్ నక్షత్రానికి కొంచెం ప్రాబ్లమాటిక్ ఎక్కువ. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ప్రాబ్లంగా ఉంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళే ఎక్కువ ఫేస్ చేస్తారు దీన్ని, అవునవును, ఈ గ్రహ స్థితిని. అవునవును, ఈ గ్రహ మిగతా 2 నక్షత్రాలకు బాగానే ఉంది. బాగానే ఉంది. నక్షత్రం ప్రకారం హస్త వాళ్ళకి బెటర్గా ఉంది, చిత్త వాళ్ళకి ఇంకా ఫార్ బెటర్గా ఉంది వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో బట్ ఎనికైనా కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిదండి. ఉత్తర ఫాల్గుని వాళ్ళకి, చిత్తా నక్షత్రం వాళ్ళకి ధననాశనము, పశునాశనం చూపిస్తుంది వరుసగా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదో విధంగా వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకు ఉందండి. అందులోనూ మూన్సూన్ మనం టైం చూస్తున్నాం కదండి, వర్షాలు అవన్నీ పడుతూ కంటిన్యూస్గా పడుతూ వర్షాకాలం కాబట్టి వీళ్ళు కొంచెం వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, గమనించుకోమనండి. గురుగారు మరి వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు ఈ 2 నక్షత్రాల వాళ్ళకి? సో పరిహారాలు కనుక మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి చాలా గ్రహాలు పరిహారాలు చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేప్పటికి ఆదిత్య హృదయ స్తోత్రం కంపల్సరీ చదవాలి, లేదంటే జాబ్లో ప్రాబ్లమ్స్ అవుతుంది. హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదవాలి. ఇది వచ్చేటప్పటికి మనకి అనుకున్న పనిలో వేగంగా రావడానికి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన మనకి దీపాలు పెడుతున్నాయి కదంటే, నిమ్మ దీపం అని ఉంటుంది. మనకి నిమ్మకాయ తొక్కలు తీసి అందులో ఉల్టా చేసి అది పెట్టాలండి. నెయ్యితో కనుక పెడితే దోషం ఏమైనా ఉంటే పోతుంది. కందులు 1 కేజీ బాబు దానం చేయాలి. ఇవి కాకుండా వీళ్ళు ఓవరాల్గా కనుక నవగ్రహాలకి ఏదైనా హోమం చేయించిన, శాంతి చేయించిన, లక్ష్మీ గణపతి పూజ విత్ నవగ్రహ హోమం చేయించినా కానీ చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి జనరల్గా ధనానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే ధనానికి సంబంధించిన విశేష హోమాలు, కుబేరు పాశుపత అభిషేకం కానివ్వండి, లేదంటే మహాలక్ష్మి విశేష హోమం జరిపించుకున్నా బాగుంటుంది. ప్లస్ మనం ఏమంటే వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్, మనకి ఆధ్యాత్మికంగా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం వీళ్ళకి ఎలా రావాలని ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేస్తున్నాం కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అయ్యి స్పెషల్గా మన వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే, ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అయిపోతే వాళ్ళకి ధనాన్ని పట్టుకోవడానికి, తర్వాత వేరే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని పట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. సో చూసారు కదండి, ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి 2 నక్షత్రాల వాళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉంది, 1 నక్షత్రం సేఫ్ సైడ్గా ఉందని చెప్తున్నారు. అయితే ఆ 2 నక్షత్రాల్లో కూడా ముఖ్యంగా ధనానికి సంబంధించి ఇబ్బందులు కూడా ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. సో ఎవరికైతే ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నారో వాళ్ళంతా కూడా 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ కార్యక్రమానికి అటెండ్ అయ్యే అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఈ ధనానికి సంబంధించిన సమస్యలు అయితే క్లియర్ అవుతాయి. అండ్ అలాగే మిగతా సమస్యలు ఉన్న వాళ్ళు గురువుగారిని అప్రోచ్ అయితే ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఈ హోమాలు కానీ యాగాలకు సంబంధించి వివరాలు, డీటెయిల్స్ గురువుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం అండి.